ఏపీ సీఎం చంద్రాల సారు మంచి ఆలోచనలతో ముందరికి పోతున్నారు. ప్రత్యర్థులకు సుక్కలు చూపెడుతున్నాడు. ఎవరన్నా ఎదురు మాట్లాడాలంటే కూడా మాట్లాడకుండా మూతికి ముందుగానే తాళం ఎత్తున్నాడు. అగ్గో ఏమయ్యా ఉన్నట్టుండనంటే ఏకంగా జగన్ సార్కు ఒక సుక్క లాంటి ముచ్చటనే చెప్పుకుంటూ వచ్చిండు చంద్రబాబు నాయుడు సారు. ఏమయ్యా గంతగనం అంటే మరి గుడ్ ఫ్రైడే ఉన్నది కదా, ఆ గుడ్ ఫ్రైడే కోసానకని చెప్పి చంద్రాల సార్ మీద గట్టిగా సూటు పెట్టి కూర్చున్నటువంటి ప్రత్యర్థి పార్టీ వైసీపీ పార్టీకి సుక్కలు కనబడేటట్టు సూటు పెట్టి గురి మీద గుద్దిండయ్యా మన చంద్రాల సారు. మరి గంతగనం చంద్రాల సారు జగన్ సార్కు చూపించిన సుక్కలేందో తెలుసుకోవాలని ఉన్నది కదా, చూడుండ్రి. ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కు సీఎం చంద్రాల సారు సౌండ్ లేకుండా చేసిండయ్యా. ఇప్పుడు డైలమాల పడ్డాడు జగనాల సారు. ఏం చేయాలనో అర్థం అయితే లేదు. అమ్మో, అసలు ఎన్ని స్టంట్లు పేలుద్దామన్నా కూడా చంద్రాల సారు వ్యూహం ముంగట మనం పత్తా లేకుండా పోతున్నాం కదా అని పరిశానలా పతంగులు ఎగరెత్తున్నాడంట జగనన్న అంటూ టీము. ఎందుకనంటే గుడ్ ఫ్రైడేను పురస్కరణ చేసుకొని క్రిస్టియన్లు ఘనంగా నిర్వహణ చేసుకునే గుడ్ ఫ్రైడే సందర్భంగా సర్కారు మీద విమర్శలు గుప్పించేందుకు రెడీగా ఉన్నటువంటి జగనన్నకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడేటట్టు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు చేసిండు చంద్రాల సారు. దీనికి సంబంధించి పార్టీ నాయకులను కూడా రెడీ చేసిండయ్యా జగనన్న. అయితే ఆయన హయాంలా పాస్టర్లకు మతాచార్యులకు నెల నెల పింఛను రూపంలో గౌరవ వేతనం ఇచ్చినామని చెప్పి కూటమి సర్కారు వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేసిల్లని చెప్పి దబాలని బండ తీసి నెత్తి మీద ఎద్దామన్నంత ఆలోచన చేసిండు. కానీ ఆ బండ ఖాతా రిటర్న్ జగనన్నకే తగిలినట్టు అయ్యింది. రీసెంట్ గా కూటమి సర్కారు ఈ ముచ్చట్లలో జగనన్నకు గట్టి షాకే ఇచ్చింది. అయితే రీసెంట్ గా సర్కారు ఉత్తర్వులను జారీ చేసుకుంటా పాస్టర్లకు క్రిస్టియన్ మతాచార్యులకు 5,000 చొప్పున పింఛను లేదా గౌరవ వేతనాన్ని పునరుద్ధరిస్తున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చింది. అంతనే కాదు, 2024కు ముందు వైసీపీ అమలు చేసింది. దీనిని మరింత సమర్థవంతంగా అమలు చేయబోతున్నట్లు కూడా చెప్పుకుంటూ వచ్చింది. అక్కడితోనే ఆగలేదు చంద్రాల సారు. గత ఏడాది మే నుంచి నవంబర్ వరకు లెక్కగట్టి సొమ్ములను ఇయ్యబోతున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చింది. అంటే సుమారు 7 మాసాల కాలానికి 5,000 చొప్పున శుక్రవారం గుడ్ ఫ్రైడే నాడు ఈ పైసలను ఇచ్చేందుకు రెడీ అయ్యింది కూటమి సర్కారు. ఒక్కొక్క పాస్టర్కు లబ్ధిదారులైన వాళ్ళను ఎరకబట్టి ప్రభుత్వ జాబితాలో ఉన్నోళ్లకు 35,000 చొప్పున ఇవ్వబోతున్నారట. ఇక ఈ మేరకు రీసెంట్ గా ఏపీ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించి దగ్గర 30 కోట్ల నిధులను సుతం విడుదల చేసినట్లు చెప్పిందయ్యా కూటమి సర్కారు. దీంతో జగనన్ను టీంకు సౌండ్ లేకుండా పోయి చెవులల్లా రీసౌండ్ మోగినట్టే మోగుతున్నాయి చంద్రబాబు పైసలేసిన ముచ్చట్లల్లా. ఇక వాస్తవానికి వైసీపీ హయాంలో ప్రారంభమైనటువంటి ఈ పథకాన్ని ఆపేయాలని చెప్పి కూటమి సర్కారు కుట్ర చేస్తున్నదనుకుంటా. ఆ పార్టీ నేతలైతే ఎవరు అప్పట్లో వైఎస్ఆర్సీపీ లీడర్లు నాయకులు కార్యకర్తలు గట్టిగానే ప్రచారం చేయాలని అనుకున్నారు. కాకపోతే కానీ గదే టైంలో చంద్రబాబు సర్కారు ఊహించని విధంగా జగన్ కు సౌండ్ లేకుండా చేసిందని చెప్పి కూటమి నాయకులు గట్టిగానే చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇట్లా పింఛన్లను పంపిణీ చేసుడు ఆగిపోయిన పైసలను చూద్దాం జమగట్టి ఏత్తమన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి మింగుడు పడని ముచ్చట అవుతున్నది. ఎందుకయ్యానంటే ఎన్ని వ్యూహాలను రదిద్దామనుకున్నట్టు గోశాల మీద గొల్లని సప్పుడు తెద్దామనుకున్నట్టు పాస్టర్ ప్రవీణ్ మీద పంచాయతీ పెడదామనుకున్నా ఇట్లా ఎన్ని రకాలుగా చేసినా చూద్దాం మళ్ళా బాల్ పోయి అన్న ముఖానికే గుద్దుకునేసరికి ఏం చేయాలని అర్థం కాక డైలామాలా పడుతున్నాడట ప్రతిసారి జగనన్న.